వాళ్ళని చంపేయి. నా దగ్గర గన్ లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, లేకపోతే నువ్వు చేస్తావు. ఏనా డేవిడ్, எதுக்கு கூப்பிட்ட? கன் இருக்கா? எதுக்கு? ஒரு வாட்டி கொடுறா. என்ன వెనిటీ As per the information flowing in from our resources, it is confirmed that DIG Bharat Nandan has been killed in an encounter. While the police investigations has begun, there was no confirmed clues on his death. He seems to have been shot from a very short distance. कौन है? नहीं मालूम. మరో నలుగురిని కిందకి రమ్మను. స్పీకర్ ఆన్ చేయి. బాయ్. హోటల్కి వెళ్ళిపోయారంటగా. ఇప్పుడే డిఐజీ ఎస్ఎంఎస్ చేశాడు. నేను బయటకు వచ్చాను. 10 నిమిషాల్లో మనం కలుద్దాం. ఐ విల్ కాల్ యూ. ఓకే, కమ్ ఆన్ బాయ్స్, మూవ్ ఇట్. బయటికంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమో తెలీదు. నువ్వు పోయావని నిన్న రాత్రి నుంచి తాగుతున్నాను. తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. నిన్న డిఐజీ ఫోన్ చేస్తే నమ్మేశా. నిజంగా షాక్ ఇచ్చేవరా నాకు. ఖలీద్ బాయ్ని చంపడానికి మలేషియాకు వస్తావే సాలే సాలే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వు ఒక్కడవే ఖలీద్ని ఏం పీకుతావురా? నేనొక్కడనే వచ్చే నేను ఎలా అనుకుంటున్నావు? నాకెంత నెట్వర్క్ లేకపోతే ఇంత దూరం వస్తాను. నేను నీకు దొరికేనని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నాకు దొరికేవని నేను అనుకుంటున్నాను. ఎవరితో వచ్చావు? ఇంకెవరు ఉన్నారు? సర్చ్ చెయ్యండి. అటు ఇటు చూస్తావే, ఇక్కడే ముగ్గురు నా మనుషులు ఉన్నారు. వీళ్ళంతా నీ కోసం ప్రాణాలు ఇస్తారని ఖచ్చితంగా నీకు తెలుసా? ఒకడు 1,00,000 రూపాయలకి కక్కుర్తి పడకపోవచ్చు, 10 లక్షలకు పడకపోవచ్చు. ఇంకో సున్నా పెరిగితే ఎవడైనా ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడో. You're joking. దమ్ముంటే కాల్చు. 10 బుల్లెట్లు నీ బాడీలో దిగపోతే నన్ను అడుగు. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. జరా సోచో బాయ్. ఎప్పుడు నువ్వే తెలివైనవాడు అనుకోవద్దు. నేను ఊరికొచ్చాను అనుకుంటున్నావా? என்னையே பாக்குற பாய், என்னையே பாக்குற. இது கிளம்ப காரணம் டேவிட் தான். மேல டிவில பார்த்தல, அவனோட சேர்ந்து நம்ம ஆட்களை சாவச்சதே இவன் தான். நான் இப்பவே சொன்னேன், இவனை நம்பாதீங்க.
హలో, కమ్ టు ద థర్డ్ బిల్డింగ్, ఫాస్ట్ ఫాస్ట్. నాకు తెలుసురా, నువ్వు ఒక్కడివే వచ్చావని. షూట్ మత్ కర్నా, సునో భాయ్, షూట్ మత్ కర్నా ప్లీజ్. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. షూట్ మత్ కర్నా. మీ ఇండియన్ గవర్నమెంటే ఏం పీకలేకపోయింది, నీకెందుకురా ఈ గొడవ? ఖలీద్ భాయ్ మలేషియాలోనే ఉంటాడని అందరికీ తెలుసు, కానీ ఎవడైనా వచ్చి అరెస్ట్ చేశాడా? లేదు, చెయ్యలేరు. యు నో వై? ఐఎమ్ లివింగ్ హియర్ విత్ అ మెక్సికన్ పాస్పోర్ట్. మై నేమ్ ఇస్ యాంటనీ. ఏం పీకుతావురా నువ్వు? జేబులో పెట్టుకొని తిరుగుతావరా? కన్ను తిరిగితే ఇంకెందుకురా వెయిటింగ్? టైం వేస్ట్. ఏంట్రా వెతుకుతున్నావు? కన్ను పడింది నాకు. నీ అబ్బా ఉండరా, కన్ను కోసం వెతకొద్దు. ఉండు. రేయ్ భాయ్, మ్యాగజైన్ మొత్తం దించాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ రా. వస్తున్నా, ఉండు. గంగు భాయ్, మేరే బాత్ సున్. ఏయ్ గంగు భాయ్, మేరే బాత్ సున్. స్విస్ బ్యాంక్ లో నా దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. చలో, మొత్తం నీదే. ఏయ్ నన్ను లోడ్ చేయొద్దు. యు ఆర్ ద కింగ్. ట్రస్ట్ మీ. జియో और जीने दो. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను నీలాగే చాలా కబుర్లు చెప్పాను, అవన్నీ నమ్మకూడదు. హలో, ఎవరన్నా మిగిలారా? లేదు సార్, మొత్తం స్వీప్ అవుట్. నా మీద ఉన్న కేసులన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాను. నువ్వు వచ్చి ఉద్యోగం చేయడానికి ఎవరు మిగిలారని ఇక్కడ? పైగా నీ మీద ఉన్న కేసులను కొట్టేయడం అంత ఈజీ కాదు. నువ్వు చంపింది పోలీసుల్ని. ఆయన డిఐజీ ఏసీపీని చంపింది ఎవరో తెలీదు, వాటి గురించి విట్నెస్ కూడా లేదులే. అండ్ వాళ్ళు ఫ్రాడ్స్ అని ప్రూవ్ చేయడానికి ఖలీద్తో వాళ్ళకున్న కాన్వర్సేషన్ చాలు. బట్ ఐ థింక్ నువ్వు అక్కడ ఉండడమే బెటర్. నువ్వు ఒక పని చేయి, గంగూబాయ్ పేరుతో మాఫియా నువ్వే మెయింటైన్ చేయి. స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయి. ఇక్కడున్న పొలిటీషియన్స్ బ్లాక్ మనీ అకౌంట్ మేము అడిగితే ఎవరు నీకు ఇస్తారు. అట్లీస్ట్ అండర్ వరల్డ్ ఒక పోలీస్ అండర్లో ఉందని మేము హ్యాపీగా నిద్రపోవచ్చు. బయటవే చెప్పేవాడు కదా నువ్వే, ఉన్ లోగోं को भी धमकी देना पड़ता है. కానీ గుడ్ వన్. ఓకే సార్, బాయ్. శరత్, గెట్ మీ సాఫ్ట్ డ్రింక్. హలో గణేష్, ఇక్కడ పని అయిపోయిందమ్మా, మొత్తం అందరు ఇక్కడికి వచ్చేయండి. ఏం బాగుతురా, మలేషియా వస్తావా? నేను ఎలా ఉంటే ఏంలే, ఈవెంట్స్ మలేషియాలో చేసుకుందా, కానీ వస్తూ గోపిగాన్ని కూడా తీసుకొచ్చాయి. ఏంటి పాస్పోర్ట్ లేదా? మరి నాకు మటుకు ఉందా ఏంటి? నేను రాలా? నువ్వు సూట్ కేసు సర్దేయ్, సరేనా?